మీ కథల సమయానికి స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. శివనాగేశ్వరరావు నంబూరి గారు రాసిన 3-3-6 ముళ్ళు సీరియల్ 5వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. రమ్యకి మరో సంబంధం చూశాడు వంశీ. అతని పేరు ప్రణీత్. అతను నచ్చలేదని తిరస్కరించింది. అసలు ఆమె మనసులో ఏముందా అని ఆలోచిస్తూ ఉండగా రమ్య కారు తన ఆఫీస్ ముందు ఆగడం గమనించి ఈ లోకంలోకి వచ్చాడు వంశీ. లోనికి వస్తూ గుడ్ ఈవినింగ్ చెప్పింది. కొద్దిపాటి అలంకరణతో మెరిసిపోతున్న ఆ అమ్మాయి అందం చూసి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది అనుకున్నాడు వంశీ. అతను తన వంక తదేకంగా చూడ్డం గమనించిన రమ్య అందంగా సిగ్గుపడింది. వంశీకృష్ణ రమ్య మీద నుంచి చూపు మరల్చుకుంటూ కూర్చోండి అన్నాడు. ఇక్కడ కాదు, అలా బయటకు పోదాం అన్నది రమ్య. వంశీకృష్ణ కుర్చీలోంచి లేచి ఆమెతో బయటకు నడిచాడు. అతని ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. రమ్య కార్ స్టార్ట్ చేసింది. వంశీ కూడా మౌనం దాల్చాడు. కానీ ఇద్దరి మనసుల్లో ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉన్నాయి. కార్ బీచ్ చేరింది. రమ్య కార్ పార్క్ చేసి బీచ్లోకి నడిచింది. వంశీ ఆమెను అనుసరించాడు. రమ్య జనం అంతగా లేని ప్రదేశం ఎంపిక చేసి అక్కడ ఇసుకలో కూర్చుంది. వంశీ ఆమెకు కాస్తంత దూరంలో కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న సముద్రం, చల్లటి గాలి, నిశ్శబ్ద వాతావరణం మనసులకు హాయి గొలుపుతుంది. రమ్య వంశీ ముఖంలోకి చూసి తలదించుకొని, వంశీ గారు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చేసుకుంటే అతన్నే చేసుకోదలిచాను. చేసుకుంటాను కూడా. ఎందుకంటే నేను అంత తేలిగ్గా నిర్ణయం తీసుకోను. నిర్ణయం తీసుకుంటే అమలు చేసి తీరుతాను అన్నది. అయితే అతనికి మీ మనసు తెలియపరిచి అతని మనసు తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్నాడు. నేను అతని ముందు నా మనసు బయట పెట్టలేకపోతున్నాను. అందుకే అతని చిరునామా మీకు ఇస్తాను. మీరు అతన్ని కలిసి మాట్లాడండి. అతనికి సమ్మతం అయితే ఈ పెళ్లి మీరు కుదుర్చినట్లే అవుతుంది. మీ కమిషన్ మీకు వస్తుంది. రమ్య చిన్నగా నవ్వింది. అయితే రమ్య మాటలు ఎప్పట్లా వంశీ హృదయానికి సంతోషాన్ని ఇవ్వలేదు. రమ్య తనను ప్రేమిస్తుందేమోనన్న సందేహం ఆ అమ్మాయి తనను ప్రేమించిన వారిని కలిసి మాట్లాడమనేసరికి తీరిపోయింది. తనెంత అవివేకంగా ఆలోచించాడు అని సిగ్గుపడ్డాడు వంశీ. రమ్య అతని ముఖం కళ తప్పడం గమనించకపోలేదు. మరికొద్ది నిమిషాలు సముద్రం వంక చూస్తూ నిశ్శబ్దంగా గడిపిన తర్వాత మరిక బయలుదేరదామా అంది రమ్య. ఇద్దరూ నెమ్మదిగా ఇసుకలో అడుగులు వేస్తూ నడవసాగారు. ఆ అమ్మాయి పక్కన నడుస్తుంటే వంశీ హృదయం నిండా విషాదం అలుముకుంది. రమ్య తనకు అందని చందమామ అని తెలిసినా ఆమె గురించి కలలు కన్నందుకు తనను తాను నిందించుకున్నాడు. 10 నిమిషాల్లో రమ్య కారు వంశీ ఆఫీస్ ముందు ఆగింది. వంశీ మౌనంగా క్రిందకు దిగాడు. రమ్య తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఓ విజిటింగ్ కార్డ్ తీసి వంశీకి అందిస్తూ, ఇదే నేను ప్రేమించిన అతని చిరునామా. అతన్ని కలిసి నా మనసు తెలిపి అతని అభిప్రాయం తెలుసుకొని నాకు తెలియజేయండి అంది. వంశీ నిర్లిప్తంగా ఆ విజిటింగ్ కార్డు అందుకొని జేబులో పెట్టుకొని అలానే అన్నట్లు తల పంకించాడు. రమ్య కారు బయలుదేరిపోయింది. వంశీ ఆఫీస్లోనికి నడిచి నిస్త్రాణంగా కుర్చీలో కూర్చున్నాడు. ఆఫీస్ బాయ్ వచ్చి ముందు చల్లటి మంచినీళ్లు, తర్వాత కాఫీ అందించాడు. వంశీకి మనస్సు బరువుగా అనిపించింది. తను ప్రేమించిన అమ్మాయి ప్రియుణ్ణి కలిసి తనే సంబంధం మాట్లాడవలసి రావడం జీవితంలో అన్నిటికంటే బాధాకరమైన సంఘటన అనుకున్నాడు. అంతలో విజిటింగ్ కార్డ్ సంగతి గుర్తొచ్చింది. దాన్ని బయటికి తీసి చూడాలనిపించలేదు. కసిగా ముక్కలు ముక్కలు చేయాలనిపించింది. మరో గంటకి వంశీ ఆఫీస్ లాక్ చేసి ఇల్లు చేరాడు. ఫ్రెష్గా స్నానం చేశాడు. అరుంధతమ్మ అన్నం వడ్డించింది. నాకు ఆకలిగా లేదు అని చెప్పి వంశీ తన గదిలోకి వెళ్లి మంచం మీద వాలిపోయాడు. వంశీ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. అందులోంచి వచ్చిన సంగీతం కూడా అతని మనసును సేద తీర్చలేకపోయింది. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. అతనికి మరలా విజిటింగ్ కార్డ్ సంగతి గుర్తొచ్చింది. రమ్య ప్రేమ పొందిన అదృష్టవంతుడు ఎవరో తెలుసుకోవాలనిపించి పైకి లేచాడు. హ్యాంగర్కి తగిలించిన షర్ట్ జేబులోంచి విజిటింగ్ కార్డ్ బయటకు తీస్తుంటే చేయి వణికింది. మనసును సంభాళించుకొని విజిటింగ్ కార్డు వంక చూసిన వంశీ కళ్ళు విస్మయంతో పెద్దవయ్యాయి. విజిటింగ్ కార్డ్ మీద వంశీకృష్ణ అరుంధతి మ్యారేజ్ లింక్స్ అని ఉంది. అది తన విజిటింగ్ కార్డ్ అని గమనించిన వంశీ కాస్తంత కన్ఫ్యూజ్ అయ్యాడు. అది రమ్య ఇచ్చిన కార్డు కాదేమోనని మళ్లీ జేబు వెతికాడు. జేబులో మరింకే విజిటింగ్ కార్డు లేదు.
రమ్య ఇచ్చింది ఆ కార్డేనని నిర్ధారించుకున్న నమ్మశక్యం కాలేదు. అతను కార్డు వెనక్కి తిప్పాడు. అక్కడ ఐ 2 హార్ట్స్ వేసి యు ఎస్ డాష్ యు అని ఉంది. వంశీ రమ్య చేతురాత గుర్తుపట్టాడు. అతని గుండె ఉద్వేగంతో కంపించింది. వంశీకి లోకాన్ని జయించినంత ఆనందం కలిగింది. మర్నాటి ఉదయం వంశీకి కాఫీ అందించిన మృదుల అతని ముఖంలో ఆనంద వీచికలు గమనించి, ఏమైందిరా అన్నయ్య, ముఖం ట్యూబ్లైట్లా వెలిగిపోతుంది, కలలో రమ్య కనిపించిందా అని అడిగింది. ఆ మాటకు వంశీ ఆశ్చర్యపోతూ, రమ్య కనిపించడం ఏమిటి అని అడిగాడు. నీ స్టోరీ నాకు తెలుసులే అంది మృదుల. ఏం తెలుసు నీకు అన్నాడు వంశీ ఆశ్చర్యంగా. ఓసారి రమ్య నన్ను కాలేజ్ క్యాంపస్లో కలిసింది. నీ గురించి అన్ని సంగతులు అడిగి తెలుసుకుంది. మీ అన్నయ్య అంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకొని మీ ఇంటికి వస్తే వదినగా రిసీవ్ చేసుకుంటావా అని అడిగింది. అమ్మ తనని తొలిసారి చూసి కోడలైతే బాగుండునని ఎంత ముచ్చట పడింది చెప్పేశాను. అది విని రమ్య చాలా సంతోషించింది. అయితే తను నన్ను కలిసిన సంగతి నీతో చెప్పవద్దని చెప్పింది అని విపులీకరించింది మృదుల. మరిప్పుడెందుకు చెప్పావు అడిగాడు వంశీ. తను పెట్టిన గడువు నిన్నటితో ముగిసింది, అందుకే చెప్పేశాను నవ్వింది మృదుల. ఆఫీస్ చేరాక రమ్యకు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఫోన్ రింగ్ అయింది. అతను రిసీవర్ తీసి వంశీ స్పీకింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్. రమ్య స్వరం వినగానే అతని నరనరాన చైతన్యం వ్యాపించింది. గుడ్ మార్నింగ్ అన్నాడు. నిన్న చెప్పిన విషయం ఏం చేశారు అడిగింది రమ్య చిలిపిగా. రమ్య గారు, మీరు పొరపాటు చేశారు. మీరు ప్రేమించిన యువకుడు విజిటింగ్ కార్డు ఇవ్వబోయి పొరపాటున నా కార్డు ఇచ్చారు. అది నేను అప్పుడు గమనించలేదు. రాత్రి చూశాను. మీరు సరైన చిరునామా ఇస్తే ఈరోజే అతన్ని కలిసి మాట్లాడతాను అన్నాడు. అతని స్వరంలోని ఆనందం ఆమె పసిగట్టింది. విజిటింగ్ కార్డు వెనక్కి తిప్పి చూడలేదా అల్లరి పెట్టింది రమ్య. చూశాను. ఐ యు మధ్య ఆటన్ మార్కుకు అర్థం తెలియలేదు. సాయంత్రం కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమ్మలేకపోతున్నాను అన్నాడు వంశీ. ఏమిటా నమ్మలేని నిజం? మీ పక్కన నన్ను నేనే ఊహించుకోలేకపోతున్నాను. ఇది సంభవమా? ఆశ నిరాశల మధ్య అతని మనసు ఊగిసలాడుతున్న వైనం పసిగట్టిన రమ్య అతని స్వరంలోని బాధకు విచలితురాలై, సంభవమే వంశీ, నా మెడలో 3 ముళ్ళు వేయగలిగింది మీరు మాత్రమే అంది. ఆమె స్వరంలోని స్పష్టత అతను గమనించాడు. మీరు సాయంత్రం ఇంటికి రండి. ఈరోజే మమ్మీ డాడీలకి విషయం చెప్పేస్తాను అంది రమ్య. తొందరపడకండి, మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. తర్వాత పెద్దవారికి తెలియపరుద్దాం అన్నాడు వంశీ. కొంపదీసి ఏమైనా షరతులా? అలాంటివే. ఎటువంటి షరతులకైనా నేను సిద్ధం అంది రమ్య మనస్ఫూర్తిగా. ఎప్పుడు ఎక్కడ కలుద్దాం అడిగాడు వంశీ. బీచ్ దగ్గర కలుద్దాం. ఎందుకంటే ఎదురుగా సముద్రం, పక్కన మీరు నాకెంతో ఇష్టం. మీ వంటి మంచి మనిషితో 3 ముళ్ళు వేయించుకోవడానికి ఎటువంటి షరతులకైనా నేను సిద్ధం. సాయంత్రం 5ంటికి అక్కడ ఉంటాను. బాయ్. ఫోన్ ట్రెడిల్ చేసింది రమ్య. సాయంత్రం కలిసినప్పుడు రమ్యతో ఏం మాట్లాడాలా అని ఆలోచించాడు వంశీ. సాయంత్రం 5 వరకు వెయిట్ చేయలేక 4ంటికే బీచ్ చేరాడు. అప్పటికే రమ్య అక్కడ ఉంది. నేను తొందరగా వచ్చాననుకుంటే నాకంటే ముందరే వచ్చారు అన్నాడు ఆమె కాస్తంత దూరంగా కూర్చుంటూ. సముద్రం ఒడ్డున మీ గురించి ఆలోచిస్తూ కూర్చోవడం నాకిష్టం. ఇది నాకు మామూలే అంది రమ్య. క్షణమాగి, ఓ విషయం చెప్పండి, నేనంటే మీకు ఇష్టమే కదూ అంది రమ్య. మాటల్లో చెప్పలేనంత ఇష్టం అన్నాడు వంశీ. నేను నా ప్రేమను వ్యక్తీకరించకపోతే మీరు మీ మనసు నా ముందుంచేవారా? ఎప్పటికీ చెప్పేవాణ్ణి కాదు. ఎందుకని? మీ ముందు నేను ఏ విషయంలోనూ అధికుణ్ణి కాదు. అటువంటి అప్పుడు నేను ప్రేమిస్తున్న విషయం ఎలా చెప్పగలను? మీరు మారాలి వంశీ. నాకు ఇటువంటి పిరికితనం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే నా ప్రేమను ధైర్యంగా వెల్లడించాను. పరిస్థితులు మనిషిని అదుపు చేస్తే రమ్య గారు. ఇట్స్ ఓకే. ఏవో షరతులు అన్నారుగా, చెప్పండి. రమ్య టాపిక్ మార్చింది. మా అమ్మ నాకు పంచ ప్రాణాలు. ఆమె మనసెప్పుడూ మీరు నొప్పించకూడదు. 2, నా పేదరికాన్ని ఎన్నడూ కించపరచకూడదు. 3, నా మీద నమ్మకం ఉంచాలి, ఎప్పుడూ అనుమానించకూడదు. తన షరతులు చెప్పాడు వంశీ.
నా మెడలో 3 ముళ్ళు వేయడానికి మీరు విధించిన 3 షరతులన్నమాట అంది రమ్య. మీరెలా అనుకున్నా పర్లేదు. ఒక నిరుపేద యువకుడు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వారి మధ్య కలతలు రావడానికి అవకాశం ఉంది. అటువంటివి మన మధ్య చోటు చేసుకోకూడదని నా తాపత్రయం. మనసులోని మాట చెప్పాడు వంశీ. నేను మీ 3 షరతులు గౌరవిస్తే మన మధ్య ఎటువంటి కలతలు రావా? రావు, నిశ్చయంగా చెప్పాడు వంశీ. మీ నమ్మకానికి అభినందనలు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను, విశ్వసిస్తున్నాను. అందుకే మీతో వివాహాన్ని కోరుకున్నాను. కానీ మీరు వివాహానికి 3 షరతులు పెట్టారు. అందుకే నేను 3 షరతులు విధిస్తాను అంది రమ్య చిన్నగా నవ్వుతూ. ఆ స్వాతంత్ర్యం మీకెప్పుడు ఉంటుంది. అయితే నా షరతులు వినండి. మొదటిది, మీరు నా అభిరుచులు మన్నించాలి. 2, భర్త అన్న అహంకారం చూపించకూడదు. 3, ఎప్పుడు నాతో అబద్ధం చెప్పకూడదు. రమ్య షరతులు విన్న వంశీ నవ్వేసి, మీరు చెప్పినవి అసలు షరతులే అనిపించుకో. అవి చాలా చిన్న కోరికలు. మీరు అడగకపోయినా నేను ఆ విషయాలను అలానే ప్రవర్తించుండేవాణ్ణి అన్నాడు. రజని ఇంటి దగ్గర బామ్మ సమక్షంలో మనం ఒకసారి వాగ్వాదానికి దిగాం. మీ మాటల్లో స్త్రీ స్వేచ్ఛ పట్ల మీకంత సదభిప్రాయం లేనట్టు గ్రహించాను. నన్ను కట్టిపడేయాలని చూడకండి. ఆ మాటకు వంశీ నొచ్చుకుంటూ, మీరు పొరబడ్డారు. నా భార్య డబ్బు సంపాదన కోసం మరో చోట కాలం వెచ్చించడం నాకు ఇష్టం లేదన్నాను. కుటుంబ నిర్వహణకు నా సంపాదన సరిపోతుంది అన్నది నా అభిమతం. పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేస్తానంటే ఏం చేస్తారు? నా అభిప్రాయం తెలిసాక కూడా మీరు చేస్తానంటే మీ ఇష్టాన్ని మన్నిస్తాను. మంచిది, ఆ పాటి విలువ ఇవ్వగలిగితే చాలు అంది రమ్య. మా అమ్మ ఎప్పటినుంచో కోడలు కావాలని గొడవ చేస్తుంది. ఓసారి మీరు మా ఇంటికి వచ్చారట. మిమ్మల్ని కోడల్ని చేసుకోవాలని తెగ ముచ్చట పడింది. కోప్పడ్డాను. గాడ్ ఈజ్ గ్రేట్. అమ్మ కోరిక నెరవేరింది. వంశీ మాటలకు రమ్య నవ్వింది. ఆ నవ్వు అతనికి మనోహరంగా అనిపించింది. ఇక నుంచి మనం మీరు అనే గౌరవ వాచకాలు మాని నువ్వు అనే ప్రేమ వాక్యాలు ఉపయోగిద్దాం అంది రమ్య. అలానే అన్నాడు వంశీ. కొంచెం సేపటికి ఇరువురు అక్కడి నుంచి బయలుదేరిపోయారు. రమ్య వంశీకి కనిపించి 4 రోజులైంది. కనీసం ఫోన్ కూడా చేయలేదు. వంశీ మనసు పరిపరి విధాల పోయింది. అతను రమ్య కోసం వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. విశ్వనాథం గారు రిసీవ్ చేసుకున్నారు. మాట్లాడుతున్నది వంశీ అని తెలియగానే, ఏమోయ్, అమ్మాయికి సంబంధం ఏమన్నా చూస్తున్నావా, లేక నువ్వు తెచ్చిన సంబంధాలు అమ్మాయి తిరగొట్టిందని చూడ్డం మానేశావా అని అడిగారు. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో వంశీకి అర్థం కాలేదు. చూస్తున్నాను అని మాత్రం చెప్పాడు. రమ్య గారు లేరా అని అడిగాడు వంశీ. లేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది అని జవాబిచ్చారు ఆయన. వంశీ మరి కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. విశ్వనాథ్ గారు స్వయంగా తన వద్దకు వచ్చి కూతురికి సంబంధం కుదర్చమంటే ఆ అమ్మాయిని తనే పెళ్లాడుతున్నాడు. ఈ విషయం తెలిస్తే అతను ఎలా ఫీల్ అవుతారా అని ఆలోచించాడు వంశీ. నమ్మక ద్రోహి అనుకుంటారేమో అనిపించింది. మరోసారి రమ్య కోసం ఫోన్ చేస్తే రాధామణి రిసీవ్ చేసుకుంది. ఆమె స్వరం వినగానే వంశీ మాట్లాడే సాహసం చేయక ఫోన్ పెట్టేశాడు. ఆ 4 రోజులు అతను అన్యమనస్కంగానే ఉన్నాడు. ఆ రోజు ఫోన్ రింగ్ అవుతుంటే రొటీన్గా ఫోన్ లిఫ్ట్ చేసి, అరుంధతి మ్యారేజ్ లింక్స్ ప్లీజ్ అన్నాడు. హలో వంశీ అన్న రమ్య స్వరం వినిపించగానే అతనికి ప్రాణం లేచొచ్చింది. హలో రమ్య, ఏమైపోయావు అని అడిగాడు. అనుకోకుండా రజనీ దగ్గరికి వెళ్ళాను. బామ్మగారికి మన విషయం చెప్పాలనిపించింది, కానీ నీతో వెళ్ళి చెప్పాలని రహస్యం చెప్పలేదు. రజనీ ఎలా ఉంది? నిక్షేపంగా ఉంది. బాగా ఒళ్ళు చేసింది కూడా. నిన్ను చూడాలనుంది. నేను చాలా బిజీ వంశీ. అసలు నీకెందుకు ఫోన్ చేశానో చెప్పనా? సరే చెప్పు. రేపు నా బర్త్డే. నేను ఊరు నుండి వచ్చేసరికి అందరికీ ఆహ్వానాలు అందిపోయాయి. నా బర్త్డే ఫంక్షన్ గ్రాండ్గా చేయడం డాడీకి ఇష్టం. రేపు సాయంత్రం 5 గంటలకి మీ ముగ్గురు తప్పకుండా రావాలి. ష్యూర్ అన్నాడు వంశీ. ఫంక్షన్కి ఎంతమంది వచ్చినా నేను ఎదురు చూసేది మాత్రం నీకోసమే అని మర్చిపోకు. రమ్య, నువ్వు అంతగా చెప్పాలా? తప్పక వస్తాను. వంశీ ప్రామిస్ చేశాడు. డాడీ పిలుస్తున్నారు, ఉంటాను. రమ్య ఫోన్ కట్ చేసింది. రమ్య నుంచి ఫోన్ వచ్చాక వంశీకి ఎంతో రిలీఫ్గా అనిపించింది. మర్నాడు కలిసినప్పుడు రమ్యకు గిఫ్ట్ ఏమివ్వాలా అని ఆలోచించాడు. ఎంతకో ఆలోచన తెగలేదు. చివరికి చక్కటి ఆలోచన వచ్చింది. ఆ రాత్రి ఇల్లు చేరగానే చక్కగా స్నానం చేసి భోజనం చేసి రమ్య చిత్రాన్ని పెయింట్ చేయడానికి రంగులు కలపసాగాడు. అతని గదిలోకి వచ్చిన మృదుల
ఏరా అన్నయ్య, చాలా కాలానికి కొంచెం పట్టావు, ఏ రాకుమారి బొమ్మ గీయబోతున్నావు అని అడిగింది. నిజంగానే రాకుమారి బొమ్మ గీయబోతున్నాను, నీవు నిష్క్రమించు అన్నాడు వంశీ. జన్మదిన కానుక? కొంటగా అడిగింది మృదుల. వంశీ చెల్లెల వంక అనుమానంగా చూస్తూ, రమ్య నిన్ను కలిసిందా అని అడిగాడు. ఎందుకు చెప్పాలి, నిష్క్రమించమన్నావుగా అని బెట్టు చేసింది మృదుల. ప్లీజ్ చెప్పు అన్నాడు వంశీ. కలవలేదు, ఫోన్ చేసి చెప్పింది అన్నది మృదుల. మృదుల అక్కడి నుంచి వెళ్లగానే వంశీ పెయింటింగ్ ఆరంభించాడు. రమ్య స్కెచ్ గీసి రంగులు దిద్దేసరికి తెల్లవారింది. అయితే అతని శ్రమ ఏమాత్రం వృధా కాలేదు. రమ్య రూపం అద్భుతంగా చిత్రించబడింది. రాకుమారి రూపంలో ఉన్న రమ్య అంతఃపురం గవాక్షాన నిలబడి ఆకాశంలోని జాబిల్లును చూస్తున్నట్లు చిత్రించాడు వంశీ. చిత్రం పూర్తయ్యాక వంశీ నిద్రలోకి జారిపోయాడు. ఆ సాయంత్రం వంశీ చెల్లితో రమ్య ఇంటికి వెళ్ళాడు. ఆసరికే చాలామంది ఆహుతులతో ఇల్లు కలకళ్లాడిపోతున్నది. ఖరీదైన చీర, లక్షల ఖరీదు చేసే జ్యువెలరీ, ఒంటి మీద వింత కాంతులు విరజిమ్ముతూ ఉండగా రమ్య దివి నుంచి దిగివచ్చిన దేవతలా మెరిసిపోతున్నది. వంశీ ఆమె దగ్గరికి వెళ్లి గ్రీటింగ్స్ చెప్పి తెచ్చిన కానుక అందించాడు. ఆమె కన్నులతోనే వంశీకి కృతజ్ఞతలు చెప్పి మృదులను ఆప్యాయంగా పలకరించింది. లాల్చీ పైజమా ధరించిన వంశీ అక్కడున్న అందరిలోకి ప్రత్యేకంగా కనిపించసాగాడు. కొందరు అమ్మాయిలు అతని వంక ఆరాధనగా చూశారు. అతను అక్కడున్న డ్రింక్స్లో ఒకటి చెల్లికిచ్చి ఒకటి తను తీసుకున్నాడు. విశ్వనాథం గారు ఫార్మాలిటీగా పలకరించారు. రాధమణి ముఖం అదోలా పెట్టింది. అక్కడ వంశీకి అనిల్, ప్రణీత్ కూడా కనిపించారు. హలో సర్స్ అని విష్ చేశాడు వంశీ. అనిల్ వంశీని పక్కకు పిలిచి, మిస్టర్ వంశీ, నా సంగతి ఏం చేశావు అని అడిగాడు. ప్రయత్నిస్తున్నాను, కాకినాడలో ఒక పారిశ్రామికవేత్త అని చెప్పబోతుంటే, ఆ సోది నాకెందుకు, నేను అడుగుతున్నది రమ్య సంగతి అన్నాడు. అతనంత పరుషంగా మాట్లాడడం వంశీకి కోపం తెప్పించింది. తన కోపం కంట్రోల్ చేసుకుంటూ, సారీ సార్, రమ్య గారు ఇష్టపడలేదు అన్నాడు వంశీ. నాకేం తక్కువ అని ఇష్టపడలేదు, అయినా నువ్వు బ్రోకర్ అయి ఉండి ఆ మాత్రం సెట్ చేయలేకపోతే ఎలా, ప్రయత్నించు. నీ కష్టం ఉంచుకోను. అనిల్ పర్సులోంచి 1000 రూపాయలు తీసి వంశీకి ఇవ్వబోయాడు. వంశీ ఆ డబ్బు అందుకోకుండా, సారీ, ఈ విషయం మరోసారి మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి పక్కకొచ్చేశాడు. అంతలో రమ్య కేక్ కట్ చేసింది. అక్కడున్న వారందరూ హ్యాపీ బర్త్డే చెప్పారు. రమ్య కేక్ మమ్మీ డాడీలకు తినిపించింది. అక్కడున్న యువకులు చాలామంది అద్భుత సౌందర్య రాశిలా మెరిసిపోతున్న రమ్యతో మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆమె మాత్రం వాళ్లతో ముక్తసరిగా మాట్లాడింది. ఆమె కేక్ తీసుకొచ్చి వంశీ మృదులకు అందించింది. రమ్య అక్కడున్న గిఫ్ట్స్ దొంతర్లు చూస్తూ, ఇక్కడ ఇన్ని గిఫ్ట్స్ ఉన్నా నా మనసు మాత్రం మీరు తెచ్చిన గిఫ్ట్ చూడాలని ఉబలాట పడుతుంది అంది. మా గిఫ్ట్ ఆ ప్యాకెట్లలో కలిసింది, అన్నయ్య ఏమో పేరు కూడా రాయలేదు, మీరెలా తెలుసుకుంటారు అడిగింది మృదుల. రమ్య చిన్నగా నవ్వి, మీ గిఫ్ట్ ఎన్నింటి మధ్య ఉన్నా ఇట్టే గుర్తుపట్టేయగలను అంది. ఎవరా అబ్బాయి, రమ్య అంత చనువుగా మాట్లాడుతుంది? ఎవరో రాధమణ్ణి అడిగారు. వాడా, ఓ పెళ్లిళ్ళ బ్రోకర్ చులకనగా చెప్పింది రాధమణి. ఆ ప్రశ్న సమాధానాలు రెండూ అక్కడే ఉన్న రమ్య, వంశీ, మృదులకు వినిపించాయి. వంశీ దవడ కండరం బిగుసుకుంది. అతని వదనం మ్లానం అవడం గమనించగానే రమ్య హృదయం చిన్నబోయింది. మమ్మీకి అస్సలు మేనర్స్ లేదు అనుకుంది. ఎవరో పిలవడంతో రమ్య అటు వెళ్తూ, డిన్నర్ తీసుకువెళ్ళండి అని చెప్పింది వంశీ మృదులతో. 10 నిమిషాలు అక్కడే నిలబడ్డారు వాళ్ళు. రమ్య ఎవరెవరితోనో మాట్లాడుతుంది. వంశీ మృదులతో, మనం వెళ్దాం అన్నాడు. మృదుల మౌనంగా అన్నయ్యను అనుసరించింది. ఇల్లు చేరగానే, పెందలాడే వచ్చేసరే అంది అరుంధతమ్మ. వంశీ ఏమీ మాట్లాడలేదు. ఫంక్షన్ బాగా జరిగిందా అని మృదులను అడుగుతున్నదామె. వాళ్ళిద్దరూ అక్కడ భోంచేసి వస్తామని చెప్పారని ఆమె వంట చేయలేదు. ఓ గంట తర్వాత మృదుల బ్రెడ్ తీసుకొని వంశీ దగ్గరికి వెళ్ళి అందించింది. నాకొద్దు అన్నాడు వంశీ. మృదుల బ్రెడ్ స్లైస్ వంశీ నోటికి అందించింది. అన్నయ్య పక్కనే కూర్చొని, అన్నయ్య, రమ్యతో నీ పెళ్ళంటే ఏనుగు ఎక్కినంత సంబరపడ్డాను, కానీ ఇప్పుడు భయమేస్తుంది. నీకేమో ఆత్మాభిమానం ఎక్కువ, అక్కడ నువ్వు ఇమడగలవా అంది. వంశీకి చెల్లెలు భయం అర్థమైంది. నేను అక్కడ ఇమడడం ఏంటి, రమ్య కాపురానికి మనింటికొస్తుంది అన్నాడు వంశీ. అదెలా వీలు పడుతుంది, వాళ్లకు రమ్య ఒక్కతే కూతురు, బోలెడంత ఆస్తి,
వాళ్ళు నీతో పెళ్లికి ఒప్పుకోవడమే కష్టం. ఒప్పుకున్నా రమ్యను మన ఇంటికి ఎలా పంపుతారు అని మృదుల అడిగింది. అలా పంపగలిగితేనే పెళ్ళవుతుంది అన్నాడు వంశీ దృఢంగా. ఇదండి 336 ముళ్ళు సీరియల్ 5వ భాగం. మరో భాగంతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.